Hello, welcome to another session of tenses. Today we learn past simple. We use this tense so often to talk about all kind of things in our daily life. For example, you can use this tense what you did yesterday, and you can use this tense what you did 1 year ago, and you can use this tense what had happened to the world a million years ago. So, whatever you want to describe that happened before now, you can use this tense. We are talking about a time that is before now or in the past, and it's finished and it's over. We can talk about an action or an event or a situation that started and ended in the past itself. So, పాస్ట్ సింపుల్ మనం గతంలో ఒక పని జరిగి ఫినిష్ అయినటువంటి సందర్భాలలో మనం పాస్ట్ సింపుల్ వాడుతూ ఉంటాం. డైలీ లైఫ్లో ఇది మనకు చాలా యూజ్ అయ్యేటటువంటి టెన్స్. సపోజ్ ప్రతి గడిచిపోయినటువంటి కాలం అది 5 minutes కిందిది కావచ్చు, 1 year కిందిది కావచ్చు, మిలియన్ ఇయర్స్ ఎగో కిందిదైనా కావచ్చు, మనం పాస్ట్ సింపుల్లోనే చెప్పాల్సి ఉంటుంది. ఒక స్పెసిఫిక్ టైంలో we are talking about what had happened, something about in the past in a specific time. ఒక స్పెసిఫిక్ టైంను ఎంఫసైజ్ చేసి తెలియజేయాలనుకున్నప్పుడు మనం పాస్ట్ సింపుల్ వాడతాం. ఐ వాక్డ్ ఇన్ ద గ్రౌండ్ ఎట్ 11 AM. అంటే నేను వాకింగ్ అనేటటువంటిది ఆల్రెడీ గడిచిపోయినటువంటి కాలం 11 నేను నడిచాను. ఐ కేమ్ ఎట్ 9 AM. I gave him a bat. They visited my house. ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి పనులను తెలియజేసేటటువంటి సందర్భంలో మనం వాడుతూ ఉంటాం. అయితే నౌ లెట్స్ లుక్ వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్కు స్ట్రక్చర్ ఏముంటుంది? సింపుల్గా సబ్జెక్ట్తో పాటు సబ్జెక్ట్ ప్లస్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్, V2 ఫార్మ్ కనుక యూజ్ చేసినట్టయితే మనకు పాస్ట్ సింపుల్ స్ట్రక్చర్ వస్తుంది. సపోజ్ సబ్జెక్టు ఏదేమైనప్పటికీ కూడా వెర్బ్ మాత్రం రెండవ రూపంలోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఐ గేవ్, హీ విజిటెడ్, యూ కేమ్, దే ర్యాన్, దే టుక్, షీ వెంట్. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? వెర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకొని ఈ యొక్క సబ్జెక్ట్ను, ఈ యొక్క స్ట్రక్చర్ను మనం ఫ్రేమ్ చేస్తున్నాం. ముఖ్యంగా పాస్ట్ సింపుల్ మనం గతంలో ఒక నిర్దిష్టమైనటువంటి టైంలో గడిచిపోయినటువంటి పనిని తెలియజేయడానికి పాస్ట్ సింపుల్ను వాడుతుంటాం. స్పెసిఫిక్ టైంలో అయిపోయినటువంటి పనిని తెలియజేయడానికి పాస్ట్ సింపుల్ వాడుతుంటాం. నౌ లెట్స్ లుక్ ద యూజెస్ ఆఫ్ పాస్ట్ సింపుల్. అసలు పాస్ట్ సింపుల్ మనం డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ వాడుతుంటాం? ఆల్రెడీ గతంలో జరగబడి ఫినిష్ అయ్యి ఆ పని ఓవర్ అయినటువంటి పనికి మనం పాస్ట్ సింపుల్ వాడుతుంటాం. ఎటువంటి సందర్భాల్లో వస్తుంటే అవి మనకు? విత్ టైమ్ ఎక్స్ప్రెషన్. గోపాల్ కాల్డ్ లాస్ట్ వీక్, ఈ కేమ్ లాస్ట్ సండే. అంటే ఏంటి? ఇక్కడ ఒక టైం ఎక్స్ప్రెషన్ మనం తెలియజేస్తున్నాం. లాస్ట్ వీక్ సండే అనేటటువంటి ఒక టైం, స్పెసిఫిక్ టైంను మనం తెలియజేస్తున్నాం కాబట్టి ఇటువంటి సందర్భాల్లో వాడుతుంటాం. అలాగే వితౌట్ టైమ్ ఎక్స్ప్రెషన్. I gave him a book, he gave him a bat, they worked for 2 hours. ఇటువంటి సందర్భంలో ఇక్కడ 2 hours అనేది టైం చెప్పకుండా దే వర్క్డ్ ఇన్ ద కంపెనీ, దే కేమ్ హియర్. ఇటువంటి సందర్భాలలో మనము పాస్ట్ సింపుల్ను యూజ్ చేస్తుంటాం. అలాగే రీసెంట్ పాస్ట్, కొద్ది కాలం క్రితం జరిగినటువంటి పాస్ట్లకు వాడడానికి కూడా ఈ సందర్భంలో మనం యూజ్ చేస్తాం. దే వెంట్ ఎస్టర్డే, వీ బిల్డ్ ద హౌస్ లాస్ట్ ఇయర్. అంటే పోయిన సంవత్సరం ఇల్లును నిర్మించాము, మేము అక్కడికి వెళ్ళాము. రీసెంట్లో జరిగినటువంటి పాస్ట్ గురించి చెప్పడానికి. అలాగే డిస్టాంట్ పాస్ట్ అంటే షీ లివ్డ్ ఇన్ ఢిల్లీ షీ లివ్డ్ ఢిల్లీ ఇన్ 1990, లేదా షీ లివ్డ్ ఇన్ ఢిల్లీ ఇన్ 90s. అంటే 90వ దశకంలో ఆమె నివసించింది అక్కడ అని చెప్పేటటువంటి సందర్భంలో. దే వెంట్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. వాళ్ళు
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తిరిగి వాళ్ళు వెళ్ళారు. అంటే డిస్టాంట్ పాస్ట్ను తెలియజేయడానికి కూడా సింపుల్గా మనం సింపుల్ పాస్ట్ను యూజ్ చేస్తాం. ఇంకా వన్ యాక్షన్, వీ విజిటెడ్ ద హౌస్, దే ప్లేడ్ ద టోర్నీ, ఓకే, దే వెంట్ అవే. ఇటువంటి సందర్భంలో అంటే ఒక యాక్షన్ తెలియజేయడానికి. అలాగే సో మెనీ యాక్షన్స్ కూడా దీన్ని కంబైన్డ్గా చెప్పినప్పుడు మనం వాడుతుంటాం. దే ఇన్వైటెడ్ దేర్ ఫ్రెండ్స్, దే ఆర్డర్డ్ బిర్యానీ అండ్ డ్రింక్స్ అండ్ ఎట్సెట్రా, అండ్ దే వాచ్డ్ ద క్రికెట్ మ్యాచ్, దే వాచ్డ్ ద ఫుట్బాల్ మ్యాచ్. ఇలా మిక్స్గా చెప్పినటువంటి సందర్భంలో కూడా మనము పాస్ట్ సింపుల్ను వాడుతుంటాం. సో మనం పాస్ట్ సింపుల్ అనేది గడిచిపోయి ఆల్రెడీ ఫినిష్ అయినటువంటి వర్క్ను తెలియజేయడానికి మనం పాస్ట్ సింపుల్ను వాడుతుంటాం. ఇప్పుడు మనం పాస్ట్ సింపుల్ ఏ విధంగా పాజిటివ్లో ఏ విధంగా చేంజ్ అవుతుంది, నెగిటివ్లో ఏ విధంగా చేంజ్ అవుతుంది, దాన్ని క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. హౌ ద పాస్ట్ సింపుల్ విల్ ఫార్మ్ ఇన్ పాజిటివ్ ఫార్మ్ అండ్ ఇన్ ది నెగిటివ్ ఫార్మ్, అండ్ హౌ వీ విల్ మేక్ క్వశ్చన్ ఫార్మ్ ఇన్ పాస్ట్ సింపుల్. మనం ఇక్కడ వర్క్ అనే వెర్బ్తో కనుక సెంటెన్స్లను చూసినట్టయితే మొదటగా పాజిటివ్ సెంటెన్స్లో ఐ వర్క్డ్, వీ వర్క్డ్, యూ వర్క్డ్, హీ వర్క్డ్, షీ వర్క్డ్, ఇట్ వర్క్డ్ అండ్ దే వర్క్డ్. అంటే సబ్జెక్టుతో పాటు వెర్బ్ను రెండవ రూపంలో వచ్చింది పాజిటివ్ సెంటెన్స్లో. అదే నెగటివ్ సెంటెన్స్లో ఏ విధంగా మారింది? సింపుల్గా డిడ్ నాట్ అనేటటువంటి ఒక పదాన్ని తీసుకొని దీన్ని మనం నెగటివ్గా వాడుతున్నాం. నెగటివ్ సెంటెన్స్లో పాస్ట్ సింపుల్లో డిడ్ నాట్ అనేటటువంటి పదం వస్తుంది. దీన్ని కాంట్రాక్టెడ్ ఫామ్లో డిడింట్ అని మనం ప్రొనౌన్సియేషన్ చేయాల్సి ఉంటుంది. డిడింట్ వర్క్, ఐ డిడింట్ వర్క్, వీ డిడింట్ వర్క్, దే డిడింట్ వర్క్. ఈ విధంగా మనం దాన్ని ప్రొనౌన్సియేషన్ చేయాల్సి ఉంటుంది నెగటివ్ ఫామ్లో. పాజిటివ్కు నెగటివ్కు తేడా ఏంటి? పాజిటివ్లో సబ్జెక్ట్ ప్లస్ రెండో రూపంలో ఉన్న వెర్బ్ వస్తుంది. అదే నెగటివ్లో డిడ్ నాట్ అనేది వస్తూ వెర్బు మళ్ళీ ఇక్కడ మీరు గమనించండి మొదటి రూపంలోనే ఉంది. వర్క్ అనేది మొదటి రూపం. ఇది ఒకటి గమనించుకోవాలి. నెగటివ్ సెంటెన్స్లో మనం పాస్ట్ సింపుల్ను తెలియజేయాలనుకున్నప్పుడు వెర్బ్ మళ్ళీ మొదటి రూపంలోనే వస్తుంది. డిడ్ నాట్ అనేటటువంటిది వాడుతూ వెర్బ్ను మొదటి రూపంలో మనం వాడాల్సి ఉంటుంది. ఐ డిడ్ నాట్ వర్క్. అదే పాజిటివ్లో వర్క్డ్ అని వచ్చింది, నెగటివ్లో వర్క్ అని వచ్చింది. ఇక నౌ వీ విల్ సీ హౌ ద క్వశ్చన్ ఫార్మ్స్ విల్ బీ ఇన్ పాస్ట్ సింపుల్. చూడండి అన్ని సబ్జెక్ట్స్ చూడండి, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అన్నిటి కూడా మనం ముందుగా డిడ్ అనేది వాడుతున్నాం. ఇక్కడ నెగటివ్లో ఏదైతే మనం యాక్సిలరీ వాడామో డిడ్ అని, ఇక్కడ కూడా దాన్ని మనం క్వశ్చన్స్లో కూడా డిడ్ ఐ వర్క్, డిడ్ వీ వర్క్, డిడ్ యూ వర్క్, డిడ్ హీ వర్క్, డిడ్ దే వర్క్. సింపుల్గా ఆ డిడ్ అనే యాక్సిలరీని మనం నెగటివ్లో డిడ్ అనే యాక్సిలరీని తీసుకుంటే మళ్ళీ మనం వెర్బు మొదటి రూపంలో వాడాల్సి ఉంటుంది. డిడ్ ఐ వర్క్, డిడ్ వీ వర్క్, అన్నిట్లో కూడా వర్క్ అనేది మళ్ళీ మొదటి రూపంలో తీసుకోవాలి. ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్కు అఫర్మేటివ్ సెంటెన్స్కు మాత్రమే వెర్బ్ రెండో రూపంలో ఉంటుంది. నెగటివ్ కానీ క్వశ్చన్కి కానీ మనం వెర్బును మళ్ళీ మొదటి రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ వర్డ్స్ కనుక దీనికి యాడ్ చేసుకున్నట్టయితే వేర్ డిడ్ ఐ వర్క్, వేర్ డిడ్ వీ వర్క్, వై డిడ్ యూ వర్క్, వెన్ డిడ్ యూ వర్క్, వెన్ డిడ్ హీ వర్క్, వెన్ డిడ్ దే వర్క్. ఇలా మనం క్వశ్చన్ వర్డ్స్ని యూజ్ చేసుకొని మనం పాస్ట్ సింపుల్లో క్వశ్చన్స్ను ఈజీగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ వర్డ్స్ను డిడ్ ముందు కనుక మనం యాడ్ చేసుకున్నట్టయితే ఈజీగా మనం క్వశ్చన్స్ అన్నీ కూడా మనం పాస్ట్ సింపుల్లో ఫ్రేమ్ చేయవచ్చు. వేర్, వెన్, వై, హౌ మచ్, హౌ మెనీ ఇటువంటి పదాలన్నీ కూడా మనం ఇందులో తీసుకొని చక్కగా మనం పాస్ట్ సింపుల్లో క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం క్వశ్చన్స్కు ఆన్సర్స్ పాజిటివ్ వేలో నెగటివ్ వేలో ఏ విధంగా ఇవ్వాలో ఒకసారి, పాస్ట్ సింపుల్లో ఏ విధంగా ఇవ్వాలో ఒకసారి చూద్దాం. డిడ్ యూ ఫినిష్ ద వర్క్? ఎస్ ఐ డిడ్. నో ఐ డిడింట్. ఇక్కడ మనం నెగటివ్లో ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు కాంట్రాక్టెడ్ ఫామ్ వస్తుంది. డిడ్ నాట్ను డిడింట్గా రాస్తున్నాం. అలాగే డిడ్ హీ సింగ్ ద సాంగ్? ఎస్ హీ డిడ్. నో హీ డిడింట్. ఇక్కడ కూడా కాంట్రాక్టెడ్ ఫామ్ను మనం గమనించవచ్చు. డిడ్ దే ప్లే ఫర్ అవర్ టీమ్? ఎస్ దే డిడ్. నో దే డిడింట్. నో దే డిడింట్. ఇక్కడ పాజిటివ్ ఆన్సర్లో కాంట్రాక్టెడ్ ఫామ్ లేదు, నెగటివ్ ఆన్సర్లో కాంట్రాక్టెడ్ ఫామ్ను మనం గమనించుకోవచ్చు. సింపుల్గా మనం ఇక్కడ ఒక్కసారి గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం క్వశ్చన్ ఫామ్ ఫ్రేమ్ చేసినప్పుడు వెర్బ్ను మొదటి రూపంలోనే ఖచ్చితంగా వాడాలి. అలాగే నెగటివ్ సెంటెన్స్లో చెప్పినప్పుడు కూడా వెర్బు మొదటి రూపంలోనే ఉంటుంది. ఓన్లీ పాజిటివ్ ఫామ్లో చెప్పినప్పుడు మాత్రమే వెర్బు రెండో రూపంలో వస్తుందనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఇక్కడ కొన్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉన్నాయి. మనకు ప్రాక్టీస్కు ఇవి ఒకసారి మీరు కనుక చూసినట్టయితే మనం ప్రాక్టీస్ చేసేటటువంటి సందర్భంలో మనకు ఈజీగా ఉంటుంది. గో, వెంట్, గాన్, బిల్డ్, బిల్ట్, బిల్ట్, ఈట్, ఏట్, ఈటెన్, టేక్, టుక్, టేకెన్, ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గెటెన్, స్లీప్, స్లెప్, స్లెప్. ఇటువంటి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ తోటి మీరు ఈ యొక్క పాజిటివ్ సెంటెన్స్ను, నెగటివ్ సెంటెన్స్ను మరియు క్వశ్చన్ ఫామ్స్ను కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు ఈజీగా ఈ యొక్క స్ట్రక్చర్ అనేది, మరియు ఏ విధంగా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి, ఏ విధంగా వాటికి ఆన్సర్స్ ఇవ్వాలి అనేటువంటి దాంట్లో మనకు చాలా ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి మీరు ఇర్రెగ్యులర్ వర్బ్స్ను, కొన్ని రెగ్యులర్ వర్బ్స్ను తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి అంశంలో ఆధారంగా ఒక చిన్న టెస్ట్ ఇక్కడ మనకు ఇవ్వబడింది. మీరు కొద్దిసేపు ఈ వీడియోను పాజ్ చేసి అందులో ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత నేను ఇచ్చేటటువంటి కీ షీట్తో దాన్ని మ్యాచ్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి వాటిని మీరు పాస్ట్ సింపుల్లోకి రాయాల్సి ఉంటుంది. ఏంటది? ఐ టాక్ టు హిమ్, వి డిసైడ్ ద టీమ్, దే గో ఆన్ బైక్. ఇవి పాజిటివ్ సెంటెన్స్లోకి మీరు పాస్ట్ సింపుల్లోకి రాయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ అక్కడ ఉన్నటువంటి మిస్టేక్స్ని సరి చేస్తూ అక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మిగతా ఈ క్రింద ఉన్నటువంటి 3 వాక్యాలు నెగటివ్ సెంటెన్స్లోకి మీరు మారవాలి. ఐ హ్యావ్ సెంట్ ద మెటీరియల్, వి వెంట్ టు ద హాస్పిటల్, ద రీచ్డ్ ద స్టేషన్. వీటిని నెగటివ్ సెంటెన్స్లోకి మారవలసి ఉంటుంది. అలాగే కింద ఇవ్వబడినటువంటి 3 వాక్యాలను క్వశ్చన్ ఫామ్లోకి మార్చాలి. తర్వాత వాటిని ఎలా మార్చాలంటే, ముందుగా ఇవ్వబడినటువంటి క్వశ్చన్ వర్డ్స్ను యూజ్ చేస్తూ పాస్ట్ సింపుల్లోకి మనం మార్చాల్సి ఉంటుంది. ది స్టేడ్ ఎట్ హోటల్ తాజ్ అన్నటువంటి వాక్యాన్ని వేర్తో స్టార్ట్ చేసి మీరు పాస్ట్ సింపుల్లోకి క్వశ్చన్ ఫామ్గా మార్చండి. రామ్ అరైవ్డ్ ఎట్ 5 PM వెన్తో స్టార్ట్ చేసి ఈ వాక్యాన్ని మీరు రాయాల్సి ఉంటుంది. దే వెంట్ ఫర్ డిన్నర్. ఈ వాక్యాన్ని మీరు వై అనేటటువంటి క్వశ్చన్ వర్డ్తో యూజ్ చేస్తూ పాస్ట్ సింపుల్లోకి మారవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చూడండి. పాజిటివ్ సెంటెన్స్లోకి ఫస్ట్ ఐ టాక్ టు హిమ్ ఉంది. అంటే వెర్బ్ ఏ రూపంలో ఉంది? అక్కడ టాక్ అనేది మొదటి రూపంలో ఉంది. మరి పాజిటివ్ సెంటెన్స్లోకి మార్చాలంటే మనం వెర్బ్ని ఏం చేయాలి? ఐ టాక్ టు హిమ్ అనాలి. అలాగే డిసైడ్ని ఏం చేయాలి? వీ డిసైడెడ్ అనాలి. అలాగే దే గో ఆన్ బైక్ అని ఉన్నది. గోకు రెండో రూపం ఏంటి? వెంట్. దే వెంట్ ఆన్ బైక్ అనాల్సి ఉంటుంది. అలాగే నెగటివ్ సెంటెన్స్లోకి మార్చాలంటే ఐ హ్యావ్ సెంట్ ద మెటీరియల్ అని ఉన్నది. ఇక్కడ సెంట్ అనేటటువంటిది
సెండ్ యొక్క సెకండ్ ఫామ్. సో దీన్ని మనం సెంట్ అనేటటువంటి దాన్ని సెండ్ అనేటటువంటి మొదటి రూపంలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐ డిడెంట్ సెండ్ ద మెటీరియల్గా మార్చాల్సి ఉంటుంది. వీ డిడెంట్ గో టు ద హాస్పిటల్, అక్కడ వెంట అనేటటువంటిది మరి ఇక్కడ గోగా మొదటి రూపంలోకి తీసుకోవాల్సి ఉంటుంది నెగటివ్ సెంటెన్స్లోకి మార్చేటప్పుడు. అలాగే దే డిడెంట్ రీచ్ ద స్టేషన్, రీచ్డ్ బికేమ్ రీచ్, ఇక్కడ నెగటివ్ సెంటెన్స్లో రీచ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్వశ్చన్ వర్డ్స్ తోటి మనం స్టార్ట్ చేసినటువంటి వాక్యాలు చూడండి. వేర్ డిడ్ దే స్టే, స్టేడ్ అనేది స్టేగా మారింది. వెన్ డిడ్ రామ్ అరైవ్డ్, అరైవ్డ్ అనేది అరైవ్గా ఇక్కడ మారింది. అలాగే వై అనేటటువంటి క్వశ్చన్ వర్డ్తో తీసుకొని స్టార్ట్ చేసేటటువంటి వాక్యం వై డిడ్ దే గో, వెంట అనేటటువంటిది గోగా ఇక్కడ మారింది. ఈ విధంగా మనం పాజిటివ్ సెంటెన్స్ను, నెగటివ్ సెంటెన్స్ను, క్వశ్చన్స్ను మనం ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయేటటువంటి కీ షీట్లో కొన్ని జనరల్గా ఇవ్వబడినటువంటి మిస్టేక్స్ని మీరు ఐడెంటిఫై చేసి దాన్ని సరి చేసి రాయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ పాజిటివ్లో బై అనేటటువంటి వర్డ్ తీసుకొని మనం దీన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లీప్ అనేటటువంటి వర్డ్ తోటి, నెక్స్ట్ టీచ్ అనేటటువంటి వర్డ్ తోటి. వీ డాష్ అవర్ టికెట్స్, హీ డాష్ ఎర్లీ, షీ డాష్ అజ్ ఇంగ్లీష్. వీటికి పాజిటివ్ ఫామ్లో ఏ వెర్బ్ ఏ రూపంలో ఉంటుందో వాటితోటి దీన్ని ఫిలప్ చేయండి. అలాగే నెగటివ్లో స్పోక్ గేవ్ న్యూ, ఈ వర్డ్స్ని తీసుకొని దే డాష్ ఫ్రెంచ్, స్పోక్ అనేటటువంటి వర్బ్ తీసుకొని నెగటివ్ ఫామ్లో వాక్యాన్ని ఫిలప్ చేయండి. గేవ్ అనేటువంటి వర్డ్ తీసుకొని నెగటివ్లో ఫిఫ్త్ వాక్యాన్ని, న్యూ అనేటటువంటి వర్డ్ని తీసుకొని సిక్స్త్ వాక్యాన్ని ఫ్రేమ్ చేయండి. అలాగే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటటువంటి వాక్యాలు ఒకసారి చూడండి. ఐ మెట్ ద డైరెక్టర్ ఇన్ ద లొకేషన్, దీన్ని వేరే అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ తీసుకొని కంప్లీట్ చేయండి. అలాగే హీ హర్డ్ ద ఎనిమల్, దీన్ని వై అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ తీసుకొని కంప్లీట్ చేయండి. హర్ట్ అనేటటువంటిది ఒక డిఫరెంట్ వెర్బు, దీని ప్రతి అన్ని రూపాలు కూడా హర్ట్గానే దీంట్లో చేంజెస్ ఏముండో ఒకటి గమనించండి. ది సెలబ్రేటెడ్ ద పార్టీ లాస్ట్ నైట్, దీన్ని వెన్ అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ని తీసుకొని దీన్ని మనం పాస్ట్ సింపుల్లో కన్వర్ట్ చేసి క్వశ్చన్ ఫామ్ను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 3 విధాలైనటువంటి వాక్యాలతో మీరు తయారు చేయండి. ఇక్కడ ఒకసారి కీ చూసినట్టయితే బై అనేటువంటి వర్డ్ తీసుకొని మనం చేంజ్ చేయాలి. వీ బాట్ అవర్ టికెట్స్, బై బికమ్ బాట్. స్లీప్ బికమ్ స్లెప్ట్, హీ స్లెప్ట్ ఎర్లీ. షీ టాట్ అజ్ ఇంగ్లీష్. ఇవన్నీ కూడా బై రెండో రూపం బాట్, స్లీప్ రెండో రూపం స్లెప్ట్, టీచ్ రెండో రూపం టాట్. అలాగే నెగటివ్ సెంటెన్స్లోకి ఏ విధంగా మారుతాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్పోక్, గేవ్, న్యూ ఇవన్నీ కూడా వెర్బుకు సంబంధించినటువంటి రెండో రూపాలు. కానీ మనం ఏం చేయాలి మరి, దానికి సంబంధించినటువంటి మొదటి రూపంలో నెగటివ్ సెంటెన్స్లో చెప్పాలి. స్పోక్ యొక్క మొదటి రూపం ఏంటి? స్పీక్. గేవ్ యొక్క మొదటి రూపం గివ్. న్యూ యొక్క మొదటి రూపం నో. కాబట్టి మనం ఏ విధంగా ఈ సెంటెన్స్ మార్చాం? దే డిడెంట్ స్పీక్ ఫ్రెంచ్, ఇట్ డిడెంట్ గివ్ హ్యాపీనెస్, ఐ డిడెంట్ నో యువర్ దేర్. ఈ విధంగా మనం నెగటివ్లోకి మార్చాం. అంటే నెగటివ్లోకి మార్చినప్పుడు ఖచ్చితంగా వెర్బ్ మొదటి రూపంలో ఉండాలి అని తెలియజేయడం కోసం ఏ విధంగా మీ యొక్క నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేయడం కోసమే ఈ క్వశ్చన్ను మీకు ఈ విధమైనటువంటి క్వశ్చనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే క్వశ్చన్ ఫార్మేషన్ చూడండి ఒకసారి. ఐ మెట్ ద డైరెక్టర్ ఇన్ ద లొకేషన్, దీన్ని వేర్ అనేటటువంటి వర్డ్తో మనం స్టార్ట్ చేస్తే డిడ్ అనేది కామన్గా ఉంటుంది. వేర్ డిడ్ ఐ మెట్ అనేది ఇక్కడ మీట్ అయింది చూడండి. వేర్ డిడ్ ఐ మీట్ ద డైరెక్టర్. అలాగే హీ హర్డ్ ద ఎనిమల్, హట్ అనేటటువంటిది 3 రూపాయలు కూడా హట్గానే ఉంటుంది.
ఇది ఒకటి గమనించుకోవాలి మీరు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వెర్బ్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి రిఫర్ చేయండి. వై డిడ్ హీ హర్ట్ ద ఎనిమల్? వై అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ తీసుకొని దాన్ని మనం తయారు చేసాం. దే సెలబ్రేటెడ్ ద పార్టీ లాస్ట్ నైట్. ఇక్కడ వెన్ అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ మనకి ఇవ్వబడింది కాబట్టి వెన్ డిడ్ దే సెలబ్రేట్? సెలబ్రేటెడ్ అనేది సెలబ్రేట్గా మారిపోయింది చూడండి. అలాగే షీ గేవ్ ₹500. హౌ మచ్ డిడ్ షీ గివ్? మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ వర్డ్ ఏంది? హౌ మచ్. హౌ మచ్ డిడ్ షీ గివ్? గేవ్ అనేటువంటిది గేవ్ బికమ్ గివ్. ఇవన్నీ కూడా మొదటి రూపంలోకి వాడబడినట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఈ టెస్ట్ ద్వారా మీరందరూ కూడా పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, క్వశ్చన్ ఫామ్స్ను ఈజీగా పాస్ట్ సింపుల్లో ఫ్రేమ్ చేయగలరనే నేను ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది నెగటివ్ సెంటెన్స్లో డిడింట్ అనేటటువంటి ఒక కాంట్రాక్టెడ్ ఫామ్ వస్తుంది. అలాగే మరి నెగటివ్ సెంటెన్స్లో వెర్బ్ కూడా మొదటి రూపంలో ఉంటుంది. క్వశ్చన్ ఫామ్స్లో వెర్బ్ కూడా మొదటి రూపంలో ఉండేటట్లుగా చూసుకోండి. ఇక కేవలం పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రెండో రూపంలో వస్తుంది. కాబట్టి ఈ విధంగా మరి ఇవన్నీ గుర్తుంచుకొని పాస్ట్ సింపుల్ కంప్లీట్ చేసుకోవాలని. పాస్ట్ సింపుల్లో మీరు మిగతా ఇంకా రకరకాలైనటువంటి రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఇవన్నీ తీసుకొని మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ.